నేను చెప్పినట్టు 48 hours గడిచింది ఇప్పటి వరకు. నేనేం మర్చిపోను. ఇవాళ నుంచి రాసి పెట్టుకోరు కౌంట్ డౌన్. ఏ క్షణమైనా ఈ రాష్ట్ర సర్కారు కూలిపోవచ్చు అని అనుకుంటున్నాం. అశోక్ సార్ ఆమోదాదిశ విరమింపకపోతే ఏ క్షణమైనా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూలిపోవచ్చు, మన ప్యాలెస్ కాలిపోవచ్చు, సెక్రటరీ కూడా కాలిపోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగులు ఆడున్నది, నిరుద్యోగుల యుద్ధం జరుగుతుంది. ఏ క్షణమైనా ఈ రాష్ట్రంలో ఇంతవరకు అశోక్ సార్ వార్త ఎక్కడ రాలే, ఎక్కడ రాదు కూడా. ఒకసారి అది ఏమైనా అప్డేట్ కాబట్టి అందులో ఆయన చాలా ఉంటుంది. సో ఈ రాష్ట్రంలో నిరుద్యోగ విప్లవం రాబోతుంది. నాకు తెలిసి ఈ దేశంలో నిరుద్యోగులతో కూలిపోయిన, అంటే అధికారంలో ఉండగానే కూలిపోయిన ముఖ్యమంత్రిగా మన అమరాబాబు పులి ఉండే అవకాశం కనిపిస్తాం. నాకైతే ఇంకా తెలియదు ఆయన విరమించిందా లేదా అనేది. సో ఒకసారి ఆయన అకౌంట్ ద్వారా తెలుస్తుంది విషయం. లేదా ఒక్క నిమిషం, దీక్ష విరమింపజేసిండా? సారీ, పట్టు వదలని అశోక్ సార్ దీక్ష తర్వాత సంతోషము. నీ అమ్మ అదృష్టవంతుడేనాయమ్మా అన్న, నేను విరమింపజేయలేదు అనుకున్నాను. సంతోషం. సో మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన కొట్లాలని, మళ్ళీ అన్నట్టు లత్కోర్ నా కొడుకులను, లుచ్చా నా కొడుకులను, లోఫర్ నా కొడుకులను కూడా గెలిపించిన 500 రూపాయల కాయలు తీసుకొని మా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టబదులు సిగ్గు, శరం, లజ్జ తెచ్చుకోరు. ఇకనైనా ఏం తెచ్చుకుంటారు? సిగ్గు, శరం, లజ్జ తెచ్చుకోరు ఇకనైనా. ఎవరు? నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టబదులు. ఎన్నిసార్లు చెప్పినాం? అడొక లోఫర్ నా కొడుకు, అడొక లుచ్చా నా కొడుకు, మీకు న్యాయం చేయడు వాడు అంటగా బజార్లో పందన్న మారతాడు, మారదన్న ఆయన చెప్పినాను. మీకోసం దీక్షలు చేసే అశోక్ సారు, నేను ఎయిరియో అశోక్ సార్కి ఓటు ఎయిరియా అంటే వాడు ఇచ్చిన 500 రూపాయలకు ఆశపడి వాడు ఎంగిలి బతుకు తిని ఓటేస్తుంది. ఇవాళ మాకు ఉద్యోగాలు వస్తలేవు, మాకు ఉద్యోగాలు సరే ఏడుస్తారు, ఏడుస్తొస్తాయి. ఓటు వేసినప్పుడు సిగ్గి సెలవు ఉంటే వస్తాయి ఉద్యోగాలు. ఓటు వేసినప్పుడు 500 రూపాయలు తీసుకొని సిగ్గి లేకుండా చదువుకున్న సన్నాసులు 500కా? ఒక్కరోజు మటన్ కర్రీ కాదు, చికెన్ కర్రీ కాదు, సకాలం పాడు కానీ వద్దురా అని, పైసలు వద్దురా దుర్మార్గుడు అని చెప్పిన నేను. ఆ అశోక్ సార్కు ఆ పక్క దేశంకు ఏరియా పైసలు లేని గెలిపిరి, తెలుగు ఉన్నోడికి గెలిపిరి, ప్రజల కోసం మంచి చేస్తాను గెలిపిరాడు. లేదు లేదు మాకు మల్లేస పొడుతాడు, పీక్తాడు, కలగదని ఓటేస్తుంది. ఏం పీకిండు బొచ్చుగాడు? వచ్చిండ ఇడికి పరామర్శలు రాలే ఆయన బతుకులమ్మ అన్నవాడ. ఆడికి ఆడు తప్ప ఎవడు బతుకోద్దు, పట్టేయాలి కాదు. మాకేం తక్కువ రెట్లలో కలుపురి మమ్మల్ని అని తిరిగే అసవంటి కొడుకాయ. మరి గౌడ బిడ్డ ఎటు వస్తాడు? అటు పోతే బీసీఎఫ్ రాఘవేంద్ర గౌడేనా, అటు పోతే చక్రధర్ గౌడేనా, ఇటు పోతే అశోక్ సార్ గౌడేనా, శంకర్ న్యూస్ లో శంకర్ గౌడేనా. ఆంధ్ర గౌండ్ల మీద పగబట్టి ఎక్కడ పేరు వస్తుందో ఆయనకు, ఎక్కడ పేరు. ఈ లెక్క ఉత్సవ 20,000 కోట్లు సంపాదలేగా రేవంత్ రెడ్డి దాగి. అందువల్ల వాళ్ళు మంచోళ్ళు కాదంట. పెద్ద పెద్ద నాయకులు పోతారు, ఈ లోపల నా కొడుకు పోడు. మళ్ళీ ఇటు బీసీ అని అంటోడు అంటే వాడు సిగ్గిసేలా ఉంటే వాడు ఫస్ట్ కాంగ్రెస్లకు ఎందుకు, రెడ్డి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చా చెప్పు అధికారానికి, అప్పుడు మాట్లాడదామని ఉంటే. ఈ సకానమ్మ అన్నవాడు రేవంత్ అన్న అదృశ్య జాతకునివే నువ్వు. ఇగో దేవుని మొక్కిన ఆయన, దేవుడా శ్రీరామచంద్రబాబుని దండం పెడతా, నేను నన్ను దింపుతాటే ఉంది ఈ కొడుకును, ఎట్టన్నా చేయి నువ్వు అశోక్ సార్ విరింపజేయి అని చెప్పినావా? నువ్వు గదే దండం పెట్టొచ్చు రేవంత్ అన్న. నేను చెప్పిన ఆల్రెడీ, దేవుని కోరుకో రేవంత్ అన్న, అశోక్ సార్కి ఏం అవుతాను కోరుకో అని చెప్పిన. కోరినందుకే పాపం అశోక్ సారు విరమింపజేసాడు. సంతోషం. ఇక తిని పోరాటం చేయలే. మళ్ళీ వాడు పందిని నడిగింటాడు, వాడు ఎలుగొడు మళ్ళీ భక్తాను మంది ఉత్సరాగి వాళ్ళ లెక్క తిని చేయని ఉద్యోగం అని ఆయన దొంగనా కొడుకు. మనం మంచి ఉద్యోగం చేద్దాం, ప్రజల కోసం చేద్దాం. ఇప్పుడు మాలాంటలు ప్రజల కోసం చేస్తా ఉంటే రిపోర్ట్లు కొడతారు కొడుకులు. ఎందుకంటే మా గొంతు చేరదు కదా జనాలకి, ఉత్సవోసితే కొడతారు కొడుకులు. అందుకే ఉత్సవోసి కొట్టిస్తా అని భయం. అతుకులమ్మ అన్నవాడ అదే. ఇంతవరకు మా బీసీ రిజర్వేషన్, బీసీ కథా కార్ఖానం, ఆ నిరుద్యోగుల ఉద్యోగం. రేపు తిరిగి ఊరల్లా నిరుద్యోగులు. రేవంత్ రెడ్డి మా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, జాబ్ కార్డు ఇస్తాడని తిరిగి ఊర్లో పొట్టి ఈ కథానం.